జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇప్పుడు భద్రతను మరింతగా కఠినంగా చేసినారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లు, అలాగే మానవ అక్రమ రవాణా, స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి మన బిఎస్ఎఫ్ జవాన్లు అలాగే స్థానిక పోలీసులు కట్టుదిట్టమైనటువంటి నిఘా అయితే పెట్టినారు. సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా భద్రతా వ్యూహాలను అయితే అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో ఇప్పుడు కేవలం జవాన్ల పహారా మాత్రమే కాదు, టెక్నాలజీని కూడా భారీగా వాడుతున్నారు. చీకట్లో కూడా చొరబాటుదారులను గుర్తించేందుకు హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. సరిహద్దు వెంబడి ఎక్కడైనా సరే అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే గుర్తించే విధంగా పీటీజెడ్ సీసీటీవీ కెమెరాలు అలాగే డ్రోన్లతో నిరంతరం కూడా నిఘా అయితే పెడుతున్నారు. అంతేకాదు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేటటువంటి సరిహద్దు సిబ్బందికి బాడీ ఓర్న్ కెమెరాలు కూడా అమర్చినారు. అంటే సరిహద్దుల్లో ప్రతి కదలిక కూడా రికార్డ్ అయితే అవుతుంది. ఎవరు ఎక్కడి నుంచి చొరబడాలని చెప్పి చూసినా, ఎవరు అక్రమంగా సరిహద్దు దాటాలని ప్రయత్నించినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా భద్రతను మరింతగా పెంచినారు. ఇక చొరబాట్లను భౌతికంగా అడ్డుకోవడానికి ఈ సరిహద్దు పొడవునా కూడా కంచి పనులను కూడా వేగంగా ముందుకైతే తీసుకెళ్తున్నారు. మేఘాలయకు బంగ్లాదేశ్ తో ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దులో ఇప్పటికే దాదాపుగా 90% కంచి నిర్మాణం అయితే పూర్తయిపోయింది. అంటే సుమారు 400 కిలోమీటర్ల వరకు కంచి వేసి చొరబాటుదారులకు గట్టి బ్రేక్ అయితే వేసినారు. చూడండి ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నాయో పనులు. ఇంకా మిగిలిన ప్రాంతాలు సాధారణమైన ఏం కాదు. కొండలు, అడవులు, నదులు, అలాగే కఠినమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాలు. అయినా సరే అక్కడ కూడా పనులు ఎంత మాత్రం కూడా ఆగడం లేదు. దేశ భద్రత విషయంలో రాజీ లేదన్నట్టుగా మిగిలిన కంచె నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సరిహద్దు వెంబడి రాత్రి వేళల్లో ప్రతి కదలిక కూడా స్పష్టంగా కనిపించే విధంగా హై వోల్టేజ్ ఫ్లడ్ లైట్లు, సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. అంటే చీకటి పడితే సరిహద్దు దాటొచ్చు అనుకునేటటువంటి ఈ దొంగ ముండా కుడకలకు అందరికి కూడా ఇప్పుడు లైట్ వేసి మరీ చెక్ పెడుతున్నారు. అంతేకాదు సరిహద్దు నేరాల విషయంలో భద్రతా బలగాలు జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. సరిహద్దు దాటితే సరిపోతుంది, లోపలికి వచ్చాక తప్పించుకోవచ్చు అనుకునే వాళ్ళ కూడా గట్టి హెచ్చరికే. అర్థమవుతుందా? ఎందుకంటే సరిహద్దు లోపల రాష్ట్రాల పరిధిలో కూడా నిఘా అయితే బిగించారు. అంటే ఒకవేళ ఏదైనా పొరపాటున లోపలికి వచ్చినా కూడా లోపల కూడా అష్టదిగ్బంధనం చేసేసారు. బయట కంచే, సరిహద్దుల్లో జవాన్లు, ఆకాశంలో డ్రోన్లు, లోపల నిఘా. దేశంలోకి అక్రమంగా రావాలనుకునే వాళ్లకు ఇప్పుడు ప్రతి దారిలో కూడా చెక్ అయితే పడుతుంది. సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేయడానికి ప్రత్యేక నిఘా పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ స్థానిక విలేజ్ డిఫెన్స్ పార్టీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అస్సాం అలాగే మేఘాలయ రాష్ట్రాలలో తాజాగా పెద్ద సంఖ్యలో అనుమానిత బంగ్లాదేశ్ పౌరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. భారతదేశంలోకి అక్రమంగా చొరబడే వాళ్లను ఆపేందుకు సరిహద్దు భద్రతా దళాలు, స్థానిక పోలీసులు కలిసి తనిఖీలు అయితే చేస్తున్నారు. ఈ తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొంతమందిని గుర్తించి అరెస్ట్ కూడా చేశారు. అస్సాం సరిహద్దు జిల్లాల్లో పోలీసు తనిఖీలు చేస్తే కొంతమంది పట్టుబడినారు. అస్సాంకు బంగ్లాదేశ్ తో దాదాపుగా 263 కిలోమీటర్ల పొడవైనటువంటి అంతర్జాతీయ సరిహద్దు అయితే ఉన్నది. ఈ సరిహద్దులో నదీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నారు. అస్సాంలోని దుబ్రీ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది ప్రవహించేటటువంటి సరిహద్దుల్లో కంచి వేయడం సాధ్యమైతే కాదు. దీనికోసం బోర్డర్ ఎలక్ట్రానికల్లీ డామినేటెడ్ QRT ఇంటర్సెప్షన్ టెక్నిక్ అనేటటువంటి ఆధునిక సాంకేతిక విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ సహాయంతో సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను త్వరగా గుర్తించి వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నారు. నీటి అడుగున ఉండేటటువంటి సోనార్ పరికరాలు, మైక్రోవేవ్ కమ్యూనికేషన్ అలాగే ఈ లేజర్ అడ్డంకులను ఏర్పాటు చేశారు. అంటే నది గుండా ఎవరైనా చొరబడ్డానికి ప్రయత్నిస్తే వెంటనే బిఎస్ఎఫ్ క్విక్ రియాక్షన్ టీమ్స్ కు సమాచారం అయితే అందుతుందన్నమాట. ఈ క్రమంలోనే అస్సాంలోకి ప్రవేశిస్తున్నటువంటి 9 మందిని మన భారత బలగాలు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఒక్క సరిహద్దు దాటి లోపలికి వచ్చే వాళ్ళను పట్టుకోవడానికి అస్సాం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సరిహద్దులోనే కాకుండా రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలంతా కూడా చేపడుతుంది. ఈ అస్సాంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో గతంలో మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించే పరిస్థితుల్లో అస్సాం ప్రభుత్వం అయితే లేదు. చొరబాటుదారులు అస్సాం మీదుగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా గౌహతి వంటి ప్రధాన రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్స్ వద్ద నిరంతరం కూడా ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డులను తనిఖీ అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 14 మంది బంగ్లాదేశీయులను పోలీసులు పట్టుకుని అరెస్టులు చేశారు. ఇకపోతే మేఘాలయ విషయానికి వస్తే, మేఘాలయ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో మరికొంతమంది అనుమానితులను రక్షణ దళాలు శోధించి అయితే పట్టుకున్నాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మేఘాలయ రాష్ట్రం సుమారుగా 444 కిలోమీటర్ల పొడవైనటువంటి అంతర్జాతీయ సరిహద్దును అయితే పంచుకుంటుంది. కొండలు, దట్టమైన అడవులు, కఠినమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అక్రమ చొరబాట్లు, అలాగే పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సరిహద్దు భద్రతా దళం అలాగే స్థానిక పోలీసులు కలిసి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యూహాలను అయితే అమలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఏరియా డామినేషన్, రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ చేస్తూ అనుమానాస్పద కదలికలపైన ప్రత్యేక నిఘా ఆపరేషన్లు అయితే నిర్వహిస్తుంది. భూమార్గం లేనటువంటి కఠినమైన లోయలు, నదీ మార్గాల ద్వారా చొరబాట్లు జరగకుండా ప్రత్యేక బోట్ పెట్రోలింగ్ బృందాలు కూడా రంగంలోకి దించారు. అంటే ఎక్కడ ఏ విధంగా అడ్డుకోగలిగితే ఆ విధంగా జరుగుతుంది. ఈ చర్యల ఫలితంగా మరో 28 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. ఈ విధంగా అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో దాదాపుగా 100 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ నిందితుల దగ్గర భారత్ లో ఉండటానికి అవసరమైనటువంటి సరైన పత్రాలు ఏవి కూడా లేవు. ఎట్టొస్తాయి? వచ్చినంత దొంగముడాకులే కదా. వీసా, పాస్పోర్ట్ లాంటి చట్టపరమైనటువంటి డాక్యుమెంట్లు కూడా వాళ్ళ దగ్గర అయితే లేవు. ఈ క్రమంలో వాళ్ళను తిరిగి బంగ్లాదేశ్ కు పంపించేటటువంటి క్రమంలో బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ అడ్డుకోవడంతో వాళ్లకు మన భద్రతా బలగాలు తీవ్రమైనటువంటి వార్నింగ్ అయితే ఇచ్చినాయి. మర్యాదగా మీ బొంగులో దేశ పౌరులను మీరైతే వెనక్కి తీసుకోండి, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఏమి చేసినా కూడా లాభం లేదని చెప్పేసి హెచ్చరించడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ కూడా చేసేది ఏమి కూడా లేక ఆ 100 మంది అక్రమ వలసదారులను తిరిగి బంగ్లాదేశ్ భూభాగంలోకి అడుగు పెట్టనిచ్చారంట. మన బిఎస్ఎఫ్ జవాన్లు కఠినంగా వ్యవహరించడంతో ఇక బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ తోకైతే ముడిచారు. అది విషయం. చూసారా, గతంలో ఏంటంటే సెక్యులర్ ప్రభుత్వాలు, సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలన్నీ కూడా సాగినాయి. అక్కడ మమతా బేగం ఉన్నది కాబట్టి ఏదో వాళ్ళ అత్తాల ఇంటికి వచ్చిపోయినట్టు వస్తా పోతా ఉన్నారు. ఇప్పుడు ఆ పప్పులన్నీ కూడా ఏం ఉడకవు. అర్థమైందా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ఈ అక్రమ వలసదారులను అడ్డుకోవడంలో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన న్యూస్ అఖండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.